హైదరాబాద్లో ఉన్న డీమార్ట్ ఈరోజు అయితే డీమార్ట్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్న A2A సెంట్రల్ గేమ్స్కి అయితే మేము ఈరోజు వచ్చేసాము. గేమింగ్ జోను అంటే పిల్లలకి సాటర్డే కానీ సండే కానీ మనం ఇలాంటి గేమ్స్కి తీసుకొస్తే వాళ్ళకి స్కూల్ నుంచి ఇంకా ట్యూషన్ నుంచి ఎంతో రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ బొమ్మలు చూస్తున్నారు కదా, రీల్ అనేది వస్తుంది. ఆ రీల్ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇక బొమ్మలు అయితే ఇక వస్తుంది. ఇదైతే విఆర్ ఇంకా పక్కన అయితే ఇక బౌలింగ్ ఏరియా అనేది ఉన్నది. ఇక్కడ ఫస్ట్లో అయితే మనకి ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బొమ్మల్ని ఇక క్యాచ్ చేస్తుంది అనమాట అది కిందకి. ఇవన్నీ అయితే ఇక కారు, బైక్, రేసింగ్ గేమ్స్ అవన్నీ ఉన్నవి. దాంతో పాటు చిన్న బాబు అయితే ఇక హెలికాప్టర్ లోన బాగా స్వింగ్ అవుతున్నాడు. ఇక మా బాబు అయితే ఇక అన్ని వైపులు తిరుక్కుంటున్నాడు. ఇవన్నీ అయితే ఇక బైక్స్ తోనే ఇక మనం రేసింగ్ అనేది చేయొచ్చు. ఇవన్నీ అయితే ఇక వాటర్ గేమ్స్, వాటర్ తోని మనం ఇక్కడ షూట్ చేయడం అలాంటివి కూడా చేయొచ్చు. వాలీబాల్ గేమ్ ఎక్కడైతే మనం ఇక పే చేసి ఇక ఆడుకోవచ్చు. ఇదంతా అయితే నాకు చాలా బాగా అనిపించింది. చైనాలో కూడా సేమ్ డిటో ఇలానే ఉంటది. కాకపోతే అక్కడ పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఆడుతుంటారు. ఇక్కడైతే నేను ఎక్కడ కూడా చూడలేదు పెద్దవాళ్ళు కూర్చొని ఆడటము. అందరంటే చిన్నపిల్లలకేనే. అసలు మనకి ఇక్కడ ఎలాగే చేయలేదు. మేమైతే ఫస్ట్లో ఈ కార్ అనేది తీసుకున్నాము. కార్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇది ఎలాగంటే ఫస్ట్లో అయితే ఇక హారిజెంటల్గా మనకి క్రాస్ చేసుకొని స్వింగ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక రౌండ్ కొట్టింది. మా బాబు అయితే అసలు ఈ కార్ ఎక్కిన తర్వాత మేమైతే ఇక నెక్స్ట్ ఇక మేము ఒక చిన్న కార్డ్ అనేది తీసుకున్నాము. ఆమెకి చెప్పాము కార్డ్ అనేది ఎంత ఇంకా మనీ రిమైనింగ్ ఉంది అనుకోని. అంటే ఇక కార్డ్ అనేది అక్కడ స్వైప్ చేస్తే ఇక చూపిస్తుంది. క్రెడిట్స్ 372, బోనస్ అయితే 60. ఇక్కడ ఎలా అనుకోనంటే ఆ బోనస్ రూపీస్ ఉంటుంది కదండి, బోనస్లోనే మనము ఆ బౌలింగ్ ఏరియా కానీ లేదంటే విఆర్ అనేది ఏమీ చూడలేము. మొత్తానికైతే ఇక బాగా ఆ రోజు సండే ఉన్నాం. ఇక బాగా అయితే ఎంజాయ్ చేసాము. లోపల కూడా అంటే చాలా నీట్గా క్లీన్గా అప్పుడప్పుడికి అన్ని క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ కార్డ్ అనేది తీసుకోవాలి. కార్డ్ లేకపోతే అసలు మనము ఎటువంటి గేమ్స్ కూడా ఆడలేము. నేనైతే నార్మల్గా ఏమనుకున్నాను ఇక అంటే కార్డ్ అనేది ఏమి ఉంటుంది కానీ నార్మల్గా 100, 200లోన ఇక స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. కానీ 600కి ఈ గేమ్ అనేది తీసుకోవాలి. అప్పుడే నీవన్నీ చేయగలము. మొదట్లోనే మేము ఎక్కామని కొంచెం చెప్పాను కదండి, అదే నీ కారు. ఇక అంటే అందులోనే వీడియో అనేది తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే వేరే వాళ్ళు ఎక్కారు, అందుకే నేను వీడియో తీసి ఇక మిమ్మల్ని చూపిస్తున్నాను. ఈ గేమింగ్ ఏరియా అయితే మా బాబుకి బాగా నచ్చింది. ఇక నాకు కూడా. కాకపోతే ప్రైసెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నవి అని అనిపించింది. ఏంటంటే వాళ్ళు 600 రీఛార్జ్ అనేది చేసుకోవాలి. 600 రీఛార్జ్ చేసుకుంటే 534, 535 ఎంతో వస్తుంది. ఇక దాంతోపాటు ఏంటంటే పక్కన సాఫ్ట్ ప్లే గేమ్స్ అనేది ఉన్నది. అది కూడా ఇక డిఫరెంట్ అనమాట. నెక్స్ట్ అయితే కార్ తర్వాత మేము ఈ గుర్రం బండిని తీసుకున్నాము. మా బాబు అయితే ఇక మొదట్లోనే కొంచెం భయపడ్డాడు. అంటే అది ఎందుకు అలాగా అవుతుంది అనుకొని. తర్వాత అయితే ఇక వాడికి తెలిసి వచ్చింది కాబట్టి ఇక వాడు ఫుల్గా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పర్ కార్ లోనికి అయితే మాకైతే అలౌ చేయలేదు. ఇక్కడ హైట్ అనేది 108 సెంటీమీటర్ ఉండాలి. ఇంకా మనకి ఏజ్ అనేది 6 years ఉండాలి. మా బాబు 4 years కాబట్టి ఇక్కడ అయితే అలౌ చేయలేదు. ఇదైతే మేము సాఫ్ట్ ప్లే గేమ్కి వచ్చాము. A2A గేమ్స్ సైడ్ న ఇది సాఫ్ట్ 30 minutes ప్లే చేస్తే 180 రూపీస్, అదే 60 minutes ప్లే చేస్తే 250 రూపీస్. అయితే మేము 60 minutes ప్లే చేసుకుని అదే గేమ్ అనేది తీసుకున్నాము. అంటే దీనిలోపు మనము 1 hour అనేది మన పిల్లల్ని ఆడిపిస్తే ఇక వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాలి. లోపలికైతే ఇక అలౌ చేయలేదు. అంటే ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అని. నేనైతే ఇక పర్మిషన్ తీసుకొని ఇక వీడియోస్ తీయడానికి ఇక లోపలికి అయితే వెళ్ళాను. చాలా బాగుంది. అంటే చాలా నీట్గా క్లీన్గా వాళ్ళు మెయింటైన్ అనేది చేస్తున్నారు. పిల్లలతోనే ఒక మంచి క్వాలిటీ టైం అంటే వీకెండ్ టైంలోన ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ అనేది మా బాబుకి, అక్కడ ఉన్న పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అసలు బాల్స్, బెలూన్స్ అవన్నీ.
ఇవన్నీ చూస్తుంటే ఇక చిన్నప్పుడు ఊర్లోన వాడుకుంటే వాళ్ళం కదండి, అవన్నీ అయితే గుర్తొస్తున్నవి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక మోడర్న్ అయిపోయింది కాబట్టి ఒక్క ఏరియాలోనే ఇలా సెట్ చేసేసి ఇక ఆడిపిస్తున్నారు. ఆ మట్టిలోన ఆట అదంతా అసలు వేరే లెవెల్. ఇక్కడ పిల్లలకైతే అసలు మట్టే తగలడం లేదు, మొత్తం ఇక రబ్బరు ప్లాస్టిక్ ఇక దాంతోనే ఆడుతున్నారు. కానీ ఎనీ హౌ దే ఆర్ ఎంజాయింగ్, దట్స్ వై వీఆర్ సో హ్యాపీ. ఇంకా వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లు ఉంటే, ఇంకా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ ఏదైనా యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్